హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి నేను డిజైన్ చేసుకున్న కొన్ని డ్రెస్సెస్ అండ్ నేను చూపించే ఈ డిజైన్స్ కూడా మీకేమైనా యూస్ఫుల్ అవుతాయేమో అని మాత్రమే చూపిస్తున్నాను. నేను చూపించే ఈ డిజైన్స్ మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ షార్ట్ ఫ్రాక్. ఇది క్లాత్ వచ్చేసి నెట్ క్లాత్ పైన ఫుల్ వర్క్. ఈ ఫ్రాక్కి నేను 3.5 మీటర్స్ క్లాత్ అయితే యూజ్ చేశాను. సింపుల్ రౌండ్ నెక్ ఇచ్చేసి అండ్ షార్ట్ హ్యాండ్స్ అంబరిల్లా కట్తో ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇదైతే నైట్ టైం వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. పార్టీ వేర్ ఫ్రాక్ చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ అయితే నార్మల్గా స్క్వేర్ నెక్ పెట్టేసుకొని హ్యాంగింగ్స్ అయితే సింపుల్గా ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వన్ క్లాత్ వచ్చేసేమో బనారస్ క్లాత్. ఇది కలర్ వచ్చేసి స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో డిజైన్ చేశాను. దీనికి 4 మీటర్స్ క్లాత్ అయితే పట్టింది. బ్లూ కలర్ క్లాత్ ఏమో 4 మీటర్స్ పట్టింది. 1/2 మీటర్ ఏమో పింక్ కలర్ క్లాత్ యూజ్ చేశాను. చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసి ఫ్రాక్ లాగా పెట్టేసా. బ్లూ కలర్కి కింద కూడా పింక్ కలర్ క్లాత్తో చిన్న చిన్న కుచ్చులు పెట్టి అట్లా డిజైన్ చేశాను. అంటే కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనే దాంతో అట్లా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి పింక్ కలర్ క్లాత్తో ఇప్పుడు ట్రెండింగ్ కదా కట్ వర్క్. ఆ కట్ వర్క్ వీ షేప్లో ఇచ్చేసి డిజైన్ ఇట్లా కట్ వర్క్ డిజైన్ చేసి పింక్ కలర్ క్లాత్ అయితే అక్కడ యాడ్ చేశాను. అండ్ హ్యాండ్స్కి కూడా కట్ వర్క్తోనే డిజైన్ చేసుకున్నాను. హ్యాండ్స్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టేసి బోట్ నెక్ కూడా పైన కట్ వర్క్ ఇచ్చాను. కింద వచ్చేసి డైమండ్ షేప్ లాగా అట్లా నెక్ డిజైన్ చేసి మిడిల్లో చిన్నగా పింక్ కలర్ క్లాత్ తీసుకొని అట్లా ఫ్లవర్ లాగా అట్లా డిజైన్ చేశాను. ఈ డ్రెస్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వేసుకుంటే కూడా చాలా బాగుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కలర్ కాంబినేషన్ ఎట్లుందో కూడా చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. కాస్ట్ అంతా ఉందో కూడా చెప్పండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది శారీ నుంచి డిజైన్ చేసుకున్నా. ఓల్డ్ శారీ, పట్టు శారీ ఉంటే దాని నుంచి డిజైన్ చేసుకున్న ఫ్రాక్. ఇది లాంగ్ ఫ్రాక్. ఇది సింపుల్గా డిజైన్ చేసుకున్నా. షార్ట్ హ్యాండ్స్తోనే బోట్ నెక్ నార్మల్గా బోట్ నెక్ లాగా పెట్టేసి డిజైన్ చేసుకున్నా. నెక్ దగ్గర మాత్రం బార్డర్ అటాచ్ చేసి చిన్న చిన్న బాల్స్ లాగా గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని అట్లా బాల్స్ని యాడ్ చేశాను అక్కడ. చూడడానికి బాగుంటుంది అనే దాంతో బ్యాక్ సైడ్ ఏమో సేమ్ బార్డర్ని 2 సైడ్స్ అట్లా యాడ్ చేసుకొని ఓపెన్ పెట్టుకున్నా. హుక్స్ పెట్టేసి అలా డిజైన్ చేశాను. చాలా సింపుల్ ఫ్రాక్. ఇది ఫుల్ లాంగ్ ఫ్రాక్. ఇది కూడా ఎలా ఉందో చెప్పండి. బాగుంటే మాత్రం లైక్ చేయండి. జస్ట్ మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నా అంతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్. ఈ ఫ్రాక్ని నేను 2.5 మీటర్ క్లాత్తోనే డిజైన్ చేశాను. ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్. హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ డిజైన్ చేశాను. చిన్న చిన్న కుచ్చులు పెట్టి ఇట్లా బెలూన్ హ్యాండ్స్ లాగా పెట్టుకున్నా. అంటే బాగుంటుంది, షార్ట్ ఫ్రాక్ కదా అన్నట్టు అట్లా డిజైన్ చేసుకున్నా. అండ్ నెక్ దగ్గర వచ్చేసి బోట్ నెక్ డిజైన్ చేసి బోట్ నెక్ పెట్టి చిన్న డిజైన్ అనమాట. గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని అట్లా చాక్లెట్ లాగా అట్లా డిజైన్ చేసుకొని చిన్న చిన్న బటన్స్ స్టిచ్ చేశాను అనమాట. దానికి పైన మళ్ళీ సేమ్ బ్లూ కలర్ క్లాత్ తీసుకొని దాన్ని క్లోజ్ చేసుకున్నా. ఇట్లా నెక్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ మధ్యలో మొత్తం ఓపెన్ ఉంటుంది. డిజైన్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ స్టార్ నెక్ అట్లా డిజైన్ చేసుకున్నా.
క్లాత్ మాత్రం ఫుల్ షైనింగ్ ఉంటుంది. ఈ కాస్ట్ వచ్చేసి 250 ఆర్ 300 అంత పడిందనమాట అప్పుడు. అండ్ ఈ డ్రెస్ కూడా ఎలా ఉందో చెప్పండి, డిజైన్ వైజ్గా అండ్ కలర్ వైజ్ అండ్ అంటే డిజైన్స్ బాగున్నాయా, కలర్స్ కాంబినేషన్స్ బాగున్నాయా, నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ అయినా ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న 3 లేయర్స్ ఫ్రాక్ అనమాట. ఇది లాంగ్ ఫ్రాక్. ఇదైతే నేను శారీ నుంచి కన్వర్ట్ చేసుకున్న ఫ్రాక్ని. ఫుల్ శారీ యూజ్ చేసుకున్న, ఫుల్ గేరా వచ్చేసింది అనమాట. దీనికి నేను ఫుల్ హ్యాండ్స్ అనమాట, ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా. ఇది కొంచెం డిజైనర్ ఫ్రాక్ లాగా కనిపించాలని ఇట్లా డిజైన్ చేసుకున్నా. దీనికైతే కొంచెం డిఫరెంట్గా అట్లా బటన్స్ తెచ్చుకొని కొంచెం ఇంకా ఫ్రాక్కి కొంచెం మంచి లుక్ ఇద్దామన్నట్టు బటన్స్ తీసుకొచ్చుకొని అట్లా బటన్స్ అయితే నెక్ దగ్గర అట్లా డిజైన్ చేసుకున్నా, స్టిచ్ చేసుకున్నా బటన్స్ని. అండ్ ఇక్కడ నెక్ దగ్గర కొంచెం ఓపెన్ పెట్టుకున్నా అనమాట, హుక్స్ పెట్టుకున్నా. ఎందుకంటే నాకంటే ఫీడింగ్ కోసం అని నేను అట్లా హుక్స్ అనేది పెట్టుకున్నా. మీకు అవసరం లేదు, అది నార్మల్గా అక్కడ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా కావాలనుకుంటే అట్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం మంచి లుక్ కోసం అని అక్కడ చిన్నది ఒక ఎల్లో కలర్ చిన్న లేస్ అనమాట, నెక్ దగ్గర లేయర్స్ దగ్గర ఫిల్స్ అక్కడ పెట్టిన దగ్గర దానిపైన అనేది నేను అట్లా స్టిచ్ చేసుకున్నా లేస్ అనేది. చూడడానికి ఇంకా బాగా అనిపించింది అనమాట లుక్. అండ్ నడుము దగ్గర అలా ఫిట్టింగ్ కోసం అయినా లుక్ వైజ్గా అయినా బాగుంటుంది అన్నట్టు అట్లా హ్యాంగింగ్స్ అయితే అట్లా స్టిచ్ చేసుకున్నా. చిన్న చిన్న అట్లా డిజైన్ చేసుకున్నా. ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లుందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఈ ఫ్రాక్ మొత్తం ఫుల్ గేరా చాలా పెద్ద ఉంటుంది ఫ్రాక్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ కూడా నార్మల్ రౌండ్ నెక్ అయితే డిజైన్ చేసుకున్నా. ఇది ఫ్రాక్ ఎట్లా ఉందైతే మాత్రం కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వన్ ఇది వచ్చేసి లెహంగా అనమాట. నాది ఓల్డ్ పట్టు శారీ. ఇది పట్టు శారీని లెహంగా లాగా కన్వర్ట్ చేసుకున్నా. శారీలోనే బ్లౌజ్, ఓని అండ్ స్కర్ట్ ఇవి 3 వచ్చేలాగా డిజైన్ చేసుకున్నా. స్కర్ట్ అయితే నార్మల్గా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకొని నార్మల్గా స్టిచ్ చేసిన. బార్డర్ బిగ్ బార్డర్ అనమాట. ఇది చూడడానికి చాలా బాగుంటుంది, పట్టు శారీ కాబట్టి బాగుంటుంది. ట్రెడిషనల్గా అయితే చాలా బాగుంటుంది. గేరా కూడా చాలా పెద్దగా వచ్చింది. శారీ మొత్తం యూజ్ చేసుకున్నా కాబట్టి, అంటే 4 మీటర్స్ స్కర్ట్కే యూజ్ చేసుకున్నా. అండ్ ఇంకొక 2 మీటర్స్ ఏమో ఓనికి, ఇంకొక 1 మీటర్ వచ్చేసి బ్లౌజ్కి అనమాట. స్కర్ట్ అయితే ఇట్లా సింపుల్గా డిజైన్ చేసుకున్నా. అండ్ బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా డిజైన్ చేసాం. నార్మల్గా రౌండ్ నెక్ ఇచ్చేసి హ్యాండ్స్కి ఏమో జస్ట్ బార్డర్ వచ్చేలాగా హ్యాండ్స్ డిజైన్ చేసా. వెనక చిన్న హ్యాంగింగ్స్ అట్లా డిజైన్ చేసుకున్నా. అండ్ ఓని వచ్చేసి కొంగు పార్ట్ని అట్లా మిడిల్లోకి కట్ చేసి స్టిచ్ చేసి 2 సైడ్స్ ఏమో శారీలోని బార్డర్ని అట్లా యాడ్ చేశాను అనమాట. 2 సైడ్స్ చాలా బాగుంటుంది చూడడానికి, వేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియోలో మీకు ఏ డిజైన్ నచ్చింది అండ్ ఏ డ్రెస్ నచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా యూస్ఫుల్ అయ్యి మీకు ఈ డిజైన్ నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇందులో మీకు నచ్చిన డ్రెస్ని అండ్ కలర్ కూడా ఏ కలర్ బాగుంది, ఏ డిజైన్ బాగుంది అనేది కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.